హలో గాయ్స్, హిడెన్ సీక్రెట్స్ బిహైండ్ ద ప్రొడక్ట్స్ పార్ట్ 2తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో త్రూ ఇట్. మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నామంటే ఫస్ట్ మనం చూసేది దాని రేట్, తర్వాత వెంటనే ఎక్స్పైరీ డేట్ని అండ్ దీని టైం ఉందా లేదా అని. బట్ కొన్ని ప్రోడక్ట్స్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు, బట్ ఈ సైన్ ఉంటుంది. దీని మీనింగ్ చాలామందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో చేసే ముందు వరకు కూడా నాకు తెలియదు. దాని మీనింగ్ ఏంటి అంటే, మన ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు వాడాలి అని చెప్పే మార్క్. సపోజ్ దాని మీద 6M ఉంటే 6 months వాడాలి అని, ఆ 12M ఉంటే 12 months వాడాలని మీనింగ్. ఏరోప్లేన్లో ఈ హుక్ని ఎప్పుడైనా చూసారా? ఏం మాట్లాడుతున్నామన్నా, ఏరోప్లేనా? అంత సీన్ మాకెక్కడే అని అంటారా? ఏరోప్లేన్ వింగ్స్కి ఈ హుక్ ఉంటుంది. మామూలు టైంలో ఇది అంతగా యూజ్ అవ్వకపోయినా ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అప్పుడు రోప్ ఒక హోల్ నుండి వెళ్ళి మరొక హోల్ నుండి వస్తుంది. ప్యాసింజర్స్ని విండోస్ నుంచి పంపించేందుకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇయర్ ఫోన్స్కి ఇలా స్ట్రిప్స్ ఉండడం మనం గమనించే ఉంటాం. కొన్ని ఇయర్ ఫోన్స్కి 3 స్ట్రిప్స్ ఉంటాయి, మరికొన్నిటికి 2 స్ట్రిప్స్ ఉంటాయి. బట్ అసలు అవి ఎందుకు ఉంటాయో మనలో చాలామందికి తెలియదు. 2 స్ట్రిప్సే ఉంటే అవి ఓన్లీ ఇయర్ ఫోన్స్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం సాంగ్స్ మాత్రమే వినగలం. ఆ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి మనం ఫోన్ మాట్లాడలేం. అదే 3 స్ట్రిప్స్ ఉంటే అవి ఇయర్ ఫోన్స్గా అండ్ మనం ఫోన్ కూడా మాట్లాడుకోవచ్చు. ఒక స్ట్రిప్ ఒక్కోదాన్ని కలిసి ఉంటుంది. ఒక స్ట్రిప్ లెఫ్ట్ ఇయర్కి అయితే మరొక స్ట్రిప్ రైట్ ఇయర్కి అండ్ ఇంకో స్ట్రిప్ ఫోన్ మాట్లాడడానికి. ఇందులో ఏది పాడైపోయినా దాని పోర్షన్ పనికి రావడం ఆగిపోతుంది. మనం చాలా డిఫరెంట్ కలర్స్ కార్స్ని చూసి ఉంటాం. కారు ఏ కలర్లో ఉన్నా దాని టైర్స్ మాత్రం బ్లాక్ కలర్లోనే ఉంటాయి. ఒక్క కార్ అనే కాదు, ఏ వెహికల్కి చూసినా టైర్ అంటే బ్లాక్ కలర్లోనే ఉంటుంది. మనం గట్టిగా ఫిక్స్ అయిపోయాం. బట్ బ్లాక్ కలరే ఎందుకు, వేరే కలర్స్లో ఎందుకు లేదని పొరపాటును కూడా మనం ఆలోచించి ఉండం. యాక్చువల్గా మనకి రబ్బర్ చెట్టు నుంచి వస్తుంది. చెట్టు నుండి వచ్చినప్పుడు రబ్బర్ వైట్ కలర్లోనే ఉంటుంది అండ్ దానితోనే పాస్ బ్యాక్ టైర్స్ని తయారు కూడా చేసి చూశారు. బట్ ఆ టైర్స్ ఎక్కువ రోజులు ఉండట్లా. ఎండ కొంచెం ఎక్కువ అయితే ఆ వేడికి ఆ టైర్స్ పగిలిపోతున్నాయి. దానికి సొల్యూషన్గా ఆ వైట్ రబ్బర్ని కార్బన్ బ్లాక్తో మిక్స్ చేయడం స్టార్ట్ చేశారు. అది ఆ బ్లాక్ కలర్తో మిక్స్ అయినప్పుడు రబ్బర్ యాక్చువల్ కలర్ కూడా మారిపోతుంది అండ్ ఆ టైర్ యొక్క లైఫ్ టైం కూడా చాలా పెరిగింది. సో అప్పటి నుంచి టైర్స్ని బ్లాక్ కలర్లోనే డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు ఎప్పుడైనా కార్డ్స్ ఆడారా? అదేనండి పేకాట. ఆడకపోయినా కనీసం చూసి ఉంటారుగా. అందులో హార్ట్ షేప్ ఉన్న కింగ్కి మీసం ఉండదు, బట్ మిగతా కింగ్స్కి మీసం ఉంటుంది. ఏమో సార్, మేము ఎప్పుడు అంత గమనించలేదంటారా? ఈసారి ఎప్పుడైనా ఆడినప్పుడు గమనించండి. యాక్చువల్గా ఇది ఒక మిస్టేక్ వల్ల జరిగింది. ఈ కార్డ్స్ మీద ఉన్న కింగ్ని కింగ్ షోల్మెన్ బేస్ చేసుకొని ఈ కింగ్ కార్డ్ని తయారు చేశారు. రియల్గానే అతనికి మీసం ఉంది, బట్ అప్పుడున్న పూర్ ప్రింటింగ్ క్వాలిటీ వల్ల మీసం మిస్ అయింది. పొరపాటున జరిగినా అలానే మార్చకుండా యూజ్ చేస్తున్నారు. బీర్ బాటిల్స్ అనేవి ఓన్లీ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి, వేరే కలర్లో కూడా ఉండవు. ఎందుకని ఆలోచించారా? ఫస్ట్లో బీర్ని నార్మల్ బాటిల్లోనే సర్వ్ చేసేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఆ బీర్ బాటిల్ మీద ఎండ పడుతుందో ఆ ఎండలో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ రియాక్ట్ అయ్యి బీర్ పాడవుతుండేది. దీనికి సొల్యూషన్గా బ్రౌన్ బాటిల్ని కనిపెట్టారు. ఈ బాటిల్లో పెట్టడం వల్ల బీర్ ఎండలో కూడా సేఫ్గా ఉండేది. బట్ వరల్డ్ వార్ తర్వాత బ్రౌన్ బాటిల్కి కరువు వచ్చింది. సో బ్రౌన్కి బదులుగా వేరే బాటిల్స్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే దొరికింది ఈ గ్రీన్ బాటిల్. బ్రౌన్ బాటిల్ ఎలా అయితే యూజ్ అవుతుందో ఈ గ్రీన్ బాటిల్ కూడా బీర్ని సేఫ్గా ఉంచుతుంది. సో అప్పటి నుంచి ఓన్లీ ఈ 2 బాటిల్స్లో బీర్ని తయారు చేస్తున్నారు. మన చిన్నప్పుడు కూల్ డ్రింక్ సీసాల్లో వచ్చేది గుర్తుందా? వాటి క్యాప్స్తో బెచ్చాలు, ఓకులు అని డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం. ఆ క్యాప్కి లోపల రబ్బర్లా ఒక లైనర్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో తెలుసా? అది లోపల ఉన్న డ్రింక్ని పాడవకుండా ఉండడానికి యూజ్ చేస్తారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పోకుండా చూసుకుంటుంది. బట్ మనం మన చిన్నప్పుడు ప్రైజ్ మనీ వస్తుందని ఎంత ఎదురు చూసేవాళ్ళమో కదా. టూత్పిక్ చివరిలో ఇలా డిజైన్ ఎందుకు ఉంటుందో తెలుసా? టూత్పిక్ని ఎప్పుడైనా కింద పెట్టాలనుకున్నప్పుడు దీని చివరి భాగాన్ని విరిచి ఇలా సపోర్టింగ్గా పెడతారు. మనం పెద్ద మార్కెట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రూట్స్ మీద ఈ స్టిక్కర్స్ని చూసే ఉంటాం. దీనికి కూడా సపరేట్ మీనింగ్ ఉంది. ఈ స్టిక్కర్స్ ఆధారంగానే ఫ్రూట్స్ ఆర్గానిక్గా కాదా అని చెప్పగలం. ఈ స్టిక్కర్ మీద కొన్ని నెంబర్స్ ఉంటాయి. సపోజ్ అది 5 digit నెంబర్ అండ్ 8తో స్టార్ట్ అయితే అది నాన్ ఆర్గానిక్ అని. అదే 5 digit నెంబర్ అండ్ 9తో స్టార్ట్ అయితే అది ఆర్గానిక్ అని. సో నెక్స్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ని చూసి తీసుకోండి. సూట్స్కి ఫ్రంట్ పాకెట్ చూసే ఉంటారుగా. అసలు ఆ పాకెట్ ఎందుకు ఉందని ఎవ్వరికీ తెలియదు. 19th centuryలో ప్రజలకి కార్స్ లాంటివి లేవు అండ్ మ్యాక్సిమం దూరం ట్రైన్స్లోను అండ్ బస్సులోనూ వెళ్ళడమే. అప్పుడు ఈ పాకెట్ని
టికెట్స్ని పెట్టడం కోసం యూస్ చేసేవారు. అందుకే దీన్ని టికెట్ పాకెట్ అని కూడా అంటారు. అలా కాలక్రమేణా టికెట్ పోయినా ఈ పాకెట్ మాత్రం మిగిలిపోయింది.